రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. తొలి విడతగా 100 క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం గుడివాడలో ఓ క్యాంటీన్ను లాంఛనంగా ప్రారంభించారు. మిగతా 99 క్యాంటీన్లను ఇవాళ కూటమి ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్ తాడేపల్లి మండలం నలక్కపేటలో ఓ క్యాంటీన్ను ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం తాను అల్పాహారం తింటూ లబ్ధిదారులతో ముచ్చటించారు. తర్వాత మంగళగిరిలోని పాత బస్టాండ్ వద్ద మరో క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్లో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. లబ్ధిదారులకు అల్పాహారం వడ్డించారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన కూడా అల్పాహారం రుచి చూశారు. విజయవాడలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్న ఇన్నాళ్ళు ఇప్పుడు ఫేక్ కూడా. అంటే ఒక అబద్దాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందని సామెత ఉంది. అట్లా చెప్తా ఉంటారు అబద్దాలు. అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన. మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు. ఒక ఉదాహరణ, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది? అంబేద్కర్ గారి పేరు కన్నా
జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది. బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు. ఏం పీకేశారు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు పీకేశారు. తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇంకేం చేయలేదు వాళ్ళు. ఒక ఇటుక ఎరగలేదు అక్కడ, ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు, ఏదో అయిపోయింది. ఈ సభాముగా అడుగుతున్న వాళ్ళందరినీ, విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి సమాధానం చెప్పమని. అందుకే ముద్దుగా ఫేక్ జగన్ అని పెట్టిన. అబద్ధాలు చెప్తానే ఉంటాడు. 2019 అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్ధాలు ఈరోజు చెప్తున్నారు. ఆల్రెడీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి. త్వరలోనే శాశ్వత వీసీలు ఏర్పాటు చేస్తాం. సెర్చ్ కమిటీ రావాలి, కూర్చోవాలి, అప్లికెంట్స్ కూడా అప్లై చేయాలి. ఆ ప్రక్రియను మొత్తం త్వరగానే పూర్తి చేస్తాం.